మార్నింగ్ వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్. నేటి నుంచి చంద్రబాబు మార్క్ పాలన స్టార్ట్. 5 అంశాలపై తొలి రోజు ఆయన సంతకం చేయనున్నారు. 5 ఫైల్ ప్రధానంగా ఆయన తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ అనేది చంద్రబాబు ఇచ్చిన హామీల నేపథ్యంలో మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం, పెన్షన్ 4000 పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి అంశంపై చంద్రబాబు 5వ సంతకం. మరొక వైపు శాఖలపై ఉత్కంఠ. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ దశాబ్దాల చరిత్రలో ఈసారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అది మంత్రివర్గ కూర్పు. సీనియర్లు లేకుండా ఈసారి మంత్రివర్గం కూర్పులో ప్రధాన అంశాలు ఏంటి? మరి వారసత్వపరంగా లోకేష్ యువనాయకుడు కాబట్టి ఆ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? కొత్త వారికి సుమారు 17 మందికి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించడం, అలాగే జనసేనకి 3 స్థానాలు, బీజేపీకి 1 స్థానాన్ని క్యాబినెట్లో కల్పించిన నేపథ్యం. మరొక వైపు మరి మోదీ గారు ప్రమాణ స్వీకారానికి వచ్చారు, మెగా బ్రదర్స్తో సందడి చేశారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వరాలు ఇస్తున్నారు? ఇది పెద్ద ఎత్తున చర్చగా నడుస్తున్న అంశం. మరి చంద్రబాబు మార్క్ పాలన ఏ రకంగా ఉండబోతున్నది? మరి అమరావతి ఊపిరి పీల్చుకున్నట్లేనా? రాష్ట్ర అభివృద్ధి వైపు మరి చంద్రబాబు ఏ రకంగా ముందుకు సాగుతారు? మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీ మళ్ళీ నిలదొక్కుంటుందా? జలసత్వాలు పుంజుకుంటాయా? రానున్న రోజుల్లో వైసీపీ బలంగా ప్రత్యర్థిగా ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఆ పాత్ర పోషిస్తుందా? ప్రజల మనల్ని పొందుతుందా? చాలా ప్రశ్నలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరిలోనే మెదులుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి 4.0 రికార్డు స్థాయిలో 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మార్పు పాలన కల్పిస్తున్నారు. నిన్న అంగరంగ వైభవంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ప్రమాణ స్వీకారం జరిగిందని వస్తున్న వార్తల నేపథ్యం. చంద్రబాబు గారు ముందున్న టాస్క్లు ఏంటి సార్? ఆయన మొదటి టాస్క్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా క్లియర్గా ఉపాధి అనేది ముందుకొచ్చింది. మీకు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి, ఈవెన్ దేశంలో మోడీ బలం తగ్గటానికి కూడా ప్రధానంగా ముందుకొచ్చిన అంశం ఉపాధి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము మేము బ్యాలెన్స్ చేస్తామని చెప్పినా ఆచరణలో ఏం జరిగిందంటే సంక్షేమం పైనే కేంద్రీకరణ. అంటే ప్రజలు ఇమీడియట్గా డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఓట్లేస్తారు అనేటువంటి అంచనాలో పాలకులు ఉంటూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి మొత్తం తన రాజకీయ అంచనా చుట్టూ బటన్ నొక్కడం పైన ఉన్నారు. కానీ మిస్ అయిన మేజర్ పాయింట్ ఏంటంటే, మన గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, సంక్షేమము ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో సంక్షేమము వల్ల ఒక స్థాయిని మించి అట్రాక్ట్ చేయదు. దానికి ఉన్న లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు 4000 ఇస్తావు పెన్షన్, కానీ ఉపాధి వస్తే 30,000 వస్తాయి, 40,000 వస్తాయి. అందువల్ల ఉపాధి కల్పన అనేది ఒక ప్రధాన అంశంగా ఉండి ఈ కూటమి అపూర్వ విజయానికి కారణమైంది. సో ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అనేది ఓ ప్రధాన కన్సర్న్గా ముందుకొచ్చింది. కనుక ఈసారి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ రంగంలోనే సాధ్యం కాదు. ప్రభుత్వంలో మెగా డిఎస్సి ప్రామిస్ చేశారు. ఇవాళ తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైన పెడతారు అని అంటున్నారు. ఉపాధ్యాయ నియామకాలు భారీ స్థాయిలో చేపడతామని. సో దాంతోపాటు స్కిల్ సెన్సెస్ జరుపుతామన్నారు. ఇదొక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. అది మనము దాన్ని ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే నైపుణ్యము ఏది సమాజంలో అవసరం ఉంది, ప్రజలకు ఏ నైపుణ్యం ఉంది. వాస్తవంగా ఇది పవన్ కళ్యాణ్ చాలా కాలంగా కూడా అన్నాడు, కాస్ట్ సెన్సెస్ కాదు స్కిల్ సెన్సెస్ కావాలని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు. సో అందువల్ల ఈ స్కిల్ సెన్సెస్ అనేది డెఫినెట్గా ఒక వినూతనమైన కాన్సెప్ట్. అది ఎలా చేస్తారు ఏంటి చూడాలి. అందువల్ల ఉపాధి కల్పన, నైపుణ్యాన్ని పెంచడము, ఆర్థిక వృద్ధిని పెంచడం అనేది ఇప్పుడు ప్రధానమైన లక్ష్యం. సో దాన్ని ఎలా చేయగలుగుతారు, ఏ రంగాల్లో పెంచగలుగుతారు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ఒక $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలన్నది మా లక్ష్యం అని లోకేష్ చెప్పాడు. సో $1 ట్రిలియన్ ఎకానమీ కావడమే కాదు, అది జాబ్లెస్ గ్రోత్గా ఉండకూడదు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఏంటంటే జాబ్లెస్ గ్రోత్గా ఉంది, అంటే ఉపాధి రహిత అభివృద్ధిగా ఉంది. మీకు ఎకానమీలో గ్రోత్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ అపార్ట్ పెరుగుతుంది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో
ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్గా నిరుద్యోగ యువత ఉన్న రాష్ట్రంగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐ లెక్కలు కూడా చెప్తున్నాయి. అందువల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం. దానికి ఒక జాబ్స్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఒకటి ఏర్పాటు చేస్తామని ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఎంప్లాయ్మెంటే కాదు, దానికి చాలని జీతాలు ఎంప్లాయ్మెంట్ కాదు, కొంత క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు మీకు విశాఖ సమీపంలోని అచ్యుతాపురం ఆ ప్రాంతం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్న ప్రాంతం తిరిగాను. అసలు చాలా 6,000, 7,000, 8,000 జీతం ఇచ్చి పని చేయించుకుంటుంటారు. సో ఎకనామిక్ గ్రోత్ రావడము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడమే కాదు, డ్యూరబుల్ అండ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడం. ఇప్పుడు ఆ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఒక సస్టైనబుల్ ఎకానమీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్లో క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ అది ఎంత మేరకు క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నది ప్రధానమైన అంశం. సో ఈ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ఇది నాలెడ్జ్ ఎకానమీ, హయ్యెస్ట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సెమీ కండక్టర్స్ రంగంలో మేము ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో స్కిల్ చిప్ ఇకో సిస్టంలో పనిచేయాల్సిన నైపుణ్యం మామూలు నైపుణ్యం కాదు కదా. సో అందువల్ల ఆ నైపుణ్యాన్ని పెంచాలి, యూత్కి ఎంటర్ప్రినర్షిప్ పెంచాలి. నిజంగా స్కిల్ మిషన్ లాగా చేపట్టి దానికి ఒక బలమైన పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చి జాబ్స్ అండ్ స్కిల్స్ పైన కనుక కేంద్రీకరించగలిగితే ఒక జనరేషన్ జీవితాలు మారుతాయి. అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఒక అవకాశం, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిన అంశం అది. సో అక్కడ కనుక కేంద్రీకరించగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండవది ఏంటంటే రెవెన్యూ, గవర్నమెంట్ పబ్లిక్ ఫినాన్సెస్. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ఊబిలో దించాడు. సో అడ్డగోలుగా బ్యాలెన్స్ లేకుండా పబ్లిక్ ఫైనాన్సెస్ నిర్వహించాడు, రాష్ట్రం దివాలా తీసింది ఎకనామిక్గా. ఇది మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీకు తొలి సంతకం చేసే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కువిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. సో ఇలా అనేక రకాల కొత్త పథకాలు, ఫ్రీ బస్ రైడ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటకలో అమలు ఎలా జరుగుతుందని పరిశీలించడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రారంభించాడని అంటున్నారు. సో ఈ వీటికి కావలసిన పబ్లిక్ ఫినాన్సెస్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే నీకు రెవెన్యూ జనరేషన్ ఎలా అవుతుంది, ఎకానమిక్ గ్రోత్ ఏమో సమయం తీసుకుంటుంది. ఎకనామిక్ గ్రోత్ ఇమీడియట్గా రేపు పొద్దున బటన్ నొక్కి తెచ్చేది కాదు, కానీ రేపు బటన్ నొక్కడానికి డబ్బులు కావాలి. సో తెల్లారి పొద్దున నుంచి జగన్ నొక్కినా చంద్రబాబు అయినా నొక్కాల్సిందేగా. సో ఇప్పుడు పెన్షన్లకు బటన్ నొక్కాల్సిందే కదా, బటన్ నొక్కాలంటే డబ్బులు కావాలి. సో అందువల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన కెన్ వెయిట్, బట్ వెల్ఫేర్ కెనాట్ వెయిట్. అది ఎందుకంటే రోజు నాకు వెంటనే మనీ రాకపోతే మళ్ళీ ఇవాళ ఎంత ప్రేమతో ఓటేశారో అంత ద్వేషంతో రేపు తిరగబడతారు కూడా. సో అందువల్ల ప్రజలు, ఇది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఎంత నువ్వు బంతి ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వస్తుంది అన్నట్లు వెనక్కి వచ్చే అవకాశం కూడా, ఆ జాగ్రత్త కూడా పడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ను ఎలా పబ్లిక్ ఫినాన్సెస్లో బ్యాలెన్స్ చేస్తారు. జనరల్గా థియరీ చెప్తున్నారంటే మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తాము, మేనిఫెస్టోలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు డబ్బులు ఇవ్వదు. సో కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది అంతే. ఇప్పుడు మీకు రైతు, ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ పెంచుతున్నారు, రేపు తొలి సంతకం వాళ్ళు చేయబోతున్నారు, దానికి కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఆర్టీసీ ఉచిత రవాణా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టాలి, దానికి కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఎందుకంటే కేంద్రం ఇక్కడ డబ్బులు ఇస్తే ఉచిత రవాణాకు దేశమంతా ఇవ్వాల్సి ఉంటుంది, ఒక ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం సాధ్యం కాదు కదా. కేంద్రం ఇవ్వగలిగేది ఏంటంటే కొంత సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో కొంత వెసులుబాటు ఇవ్వచ్చు. కొన్ని ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్లో లొకేట్ చేయడానికి మోటివేట్ చేయొచ్చు. ఇలాంటివి చేయగలుగుతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల భారాన్ని కేంద్రం ఎప్పుడు మోయదు. సో అందువల్ల ఈ సంక్షేమ పథకాల ద్రవ్య భారం, ఫిస్కల్ బర్డన్ ఎలా మెయింటైన్ చేస్తారు, బడ్జెట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారని. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిందంటే సంపద సృష్టించి పెంచుతామన్నారు. సంపద సృష్టికి సమయం పడుతుంది, ఖర్చుకోమో సమయం ఉండదు. సో ఈ రెండింటి మధ్య ఉండే మౌలిక ఎకనామిక్స్ తేడా అది. సో సంపద సృష్టి ఇట్ ఈస్ ఎ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, ఒక రోజులో సంపద సృష్టించలేవు. కానీ మీకు ఖర్చు ఆగదు. మనకు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా
ఖర్చులు ఆగవు, ఆదాయం వస్తుంది వెంటనే రాదు, అక్కడే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నారు. ఇప్పుడు ఎలా వీటి మనీ జనరేట్ చేస్తారు రిసోర్సెస్, అమరావతికి రిసోర్సెస్ జనరేట్ చేయడం ఒక ఆస్పెక్ట్. అక్కడంటే ఏదైనా బాండ్స్ విడుదల చేస్తారా చూడాలి. గతంలో కూడా అమరావతి బాండ్స్ విడుదల చేశారు, కానీ ఇక్కడ వెల్ఫేర్కి బాండ్స్ విడుదల చేయలేరు. అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేస్తే ఆ ఎకానమీ దివాలా తీస్తుంది. అందువల్ల ఇది రెండవ సవాల్. మూడవ సవాల్ ఏంటంటే అమరావతి నా అంచనా బహుశా ఈసారి ఏదో దీర్ఘకాల లక్ష్యం కన్నా ఓ వర్కింగ్ క్యాపిటల్తో మొదలు పెడతారు. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఆఫీసెస్ అక్కడ లొకేట్ చేస్తామని గతంలోనే ల్యాండ్ కూడా లొకేట్ అయింది. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఉదాహరణకు, క్యాగ్ ఆఫీస్ ఉంది ఉదాహరణకు. ఇలా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో పెట్టే కార్యాలయాలు వచ్చేస్తాయి. అవి వచ్చేసిన తర్వాత కొంత రూపం మారిపోతుంది, ఇప్పుడున్న అమరావతి ఉండదు కదా. సో అందువల్ల వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో ప్రారంభించి కొన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడము, ఇన్వెస్ట్ ప్రోత్సహిస్తూ పోవచ్చు. ఎందుకంటే ఈ గతంలో లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం, 1,00,000 కోట్లతో ఒక అద్భుత నగరాన్ని నిర్మిస్తాం, దీనికి మాత్రమే పరిమితం అవుతారని అనుకోను. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అయింది కదా. అమరావతి డ్రీమ్ మార్కెట్